ఇక్కడ ఏమి బాంబు ఉన్నట్టు అయితే ఏమి కనిపెట్టలేదు. అప్డేట్ అయితే ఇంకేమి రాలేదు. మాకు అక్కడ ఉన్న లాయర్గా అక్కడ ఉన్న అడ్వకేట్స్ కొంతమంది మా కొలీగ్స్ ఫోన్ చేసి చెప్పారు. ఏంటంటే గైస్, ఇప్పుడు ఏంటంటే మన దేశంలో బాగా రాక్షసుడు అంటే సైతాను పెట్టరేగిపోతున్నాడు. అందుకని ఎక్కడ చూసినా దాడులు, క్రైస్తవుల మీద దాడులు, సేవకుల మీద దాడులు, మరి స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఈ విశ్వాసం, జనాల్లో దేవుడి పట్ల విశ్వాసం పెరిగి సువార్త పెరుగుతూ ఉండేటప్పటికీ సైతాను వాళ్ళలోకి జ్వరబడి వాళ్ళు సైతాను మనుషులే. అసలు వాళ్ళకేంటంటే గుండెల్లో దడబుట్టిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళే తెలియకోకుండా మానవ మృగాల్లో తయారవుతున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ ఒకటి ఈ మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తుంది. రహస్యంగా మీటింగులు పెట్టి మరి కుట్రపూరితమైన డిస్కషన్లు చేస్తూ జనాలను ఎలా రెచ్చగొట్టాలో, మనుషుల భావోద్వేగాల మీద ఎలా దెబ్బగొట్టాలో అని చెప్పని వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాంటిది కూడా ఇస్తుంది. మన క్రిస్టియన్ సోదరులు కూడా చాలామంది పిలుస్తున్నారు. మాలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా పిలిచి మీటింగులు కండక్ట్ చేస్తున్నారు. అదేంటంటే మత సామరస్యం కోసమే తప్ప ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు అని చెప్పని అంటున్నప్పటికీ కూడా అది ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ మీటింగ్లే అవి. ఎలా అంటే దాన్ని అంటే ఈ మతం అని అనకూడదు. ఈ యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళని ఎలా ఆపాలి, వాళ్ళ మీద ఎలా దాడులు చేయాలి, వాళ్ళని ఎలా భయభ్రాంతులకి గురి చేయాలి. అదే మన అనంతపురం జిల్లాలో వాళ్ళని జై శ్రీరామ్ అని చెప్పని ప్రాణభయం పెట్టి వాళ్ళతో బలవంతంగా అనిపించారు కదా. అది ఆ బలవంతంగా అనిపించిందే తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని చెప్పని అన్నదేమీ కాదు. కాబట్టి నిజమైన దేవుడిని మనం పూజిస్తున్నాము. నిజమైన దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి మనకి ఏ భయమో లేదు. ఎందుకంటే మనం అంగాలని లింగాలని పూజించే వాళ్ళం కాదు వాళ్ళలాగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తతో ఉండండి. మెయిన్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే ఆర్ఎస్ఎస్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళ మైండ్ అంతా కూడా పూరితమైనదే ఉంటుంది. వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళ మీటింగులకి మీరు ఎవరు అటెండ్ అవ్వద్దు. మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనకు అండగా ఉంటాడు. ఆయనే చూసుకుంటాడు అన్నీ అని ఉంటాడు. అయినప్పటికీ కూడా యెహోవా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో ఖండించండి. యెహోవా యుద్ధం చేయను అని చెప్పనే మాట మాత్రమే కాకుండా యెహోవా యుద్ధం చేస్తాడు మన పట్ల. కానీ ఎప్పుడు మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఇశ్రాయేలీలు నడిపించిన దేవుడు ఇశ్రాయేలీలతో యుద్ధం చేపించాడు. ఆయన ఉండి చేపించాడు. ఆయన ఆజ్ఞానుసారం వాళ్ళు చేశారు. అలాగే మనం చేస్తూ ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. అంతే తప్ప అంతా ఆయనే చేస్తాడు అని చెప్పనేది కాదు. ఎక్కడ ఏ దాడి జరిగినప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఏకకంఠంతో ఖండించండి. అది ఒక్క దళితుల మీద జరిగిందనే కాకుండా కూడా క్రైస్తవుల మీద జరిగిన ఏ దాడైనా కూడా అది ప్రతి ఒక్క క్రైస్తవ కమ్యూనిటీకి చెందింది అని చెప్పని అనుకొని ప్రతి ఒక్క పెద్దలు వచ్చి, రాజకీయ నాయకులు కానీ పాస్టర్లు కానీ పెద్దలు కూడా వచ్చి దాన్ని ఖండించినప్పుడే ప్రభుత్వంలో కూడా కొంచెం ఈ వాయిస్కి కొంచెం భయపడతారు. ఓకే అండి, బాయ్ అండి.